హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ సండే స్పెషల్గా మటన్ కీమా కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ మటన్ తీసుకుని కీమా శుభ్రంగా వాష్ చేసేసుకుని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఎగరనివ్వాలి. ఎగిరిన తర్వాత అప్పుడు పెట్టండి. మీరు కుక్కర్ 5-6 విజిల్స్ రావాలి కంపల్సరీ. బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. 5-6 విజిల్స్ తర్వాత ఈలోపు మనం ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆయిల్, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఆయిల్లో బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగానే అయిపోతుంది. ఈ కర్రీ నాకు డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. పిల్లలకి ఈ కాలంలో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దగ్గు జలుబులు తరచుగా రాకుండా ఉంటుంది. ఈ కర్రీ పెట్టండి. బ్లడ్ కూడా బాగా పడుతుందండి ఈ కర్రీ. మా చిన్న పాపకి ఒక్కసారి పెట్టగానే చాలా ఇష్టం అయిపోయింది. సాఫ్ట్ కర్రీ చేయమ్మా, సాఫ్ట్ కర్రీ అని పేరు పెట్టుకుంది తను. చాలా బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వండి. దాంట్లో మనం కీమాలో ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి ఈ బాగా వేగిన తర్వాత దీంట్లో వేసేసుకోవటమే. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇక వేయలేదు నేనైతే. మీకు కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు. కారం కూడా నేను తక్కువే వేస్తాను. పిల్లలు తింటారు కదా, పిల్లలు ఏమంటే కొద్ది కారం ఉన్నా నాకొద్దు అంటారని చెప్పి నేను కారం చూసే వేసాను. మీకు కావాలంటే ఇంకా వేసుకోండి. లైట్గా ధనియాల పౌడరు, గరం మసాలా వేసాను అంతే. ఇవి కారం మాత్రం చూసుకుని వేసుకోండి మీరు. ఇంకా బాగా ఎగిరిచ్చేస్తే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోతుంది. పిల్లలకి మాత్రం మీరు తప్పనిసరిగా పెట్టండి. ఈ కాలంలో చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంచిది. బాగా ఉడికించాలి. దీంట్లో ఏం లేదు, మనం మటన్ని బాగా ఉడికించుకుంటే చాలు. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో ప్లేట్లో పెట్టుకుని ఉల్లిపాయ, నిమ్మకాయ పిండుకు తింటే సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పిల్లలకి తప్పక ఈ సండే ట్రై చేసి చూడండి.